పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు. ప్రభువారు మన ప్రభు అనగా మన రక్షకుడైన దేవుడు యేసు ప్రభువారు ఈ దినమందు మరి యెరూషలేము పట్టణంలోనికి జయకర ప్రవేశం చేయటం. చూడండి, ఇందాక వాక్య భాగం చదువుకున్నాం కదా. ఎన్నో వాక్య భాగం మాది లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి ఎక్కడ దాకా 46 దాకా 47 దాకా 48 దాకా ఉన్నది. సరే, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు వారు బెత్లెహేము బేతనియా, ఇది యెరూషలేముకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒలీవల కొండ మీద నుంచి ఆ ప్రాంతము చూసినప్పుడు అదెంతో సుందరమైనటువంటి పట్టణముగా కనపడుతుంది. బాగుంది మాటలు. ఈ దిన ముందు యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్ళాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ దినము నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా ఆయన గొప్ప శ్రమను అనుభవించబోతున్నారు. ఎందుకంటే లేఖనములు నెరవేరినట్లుగా యేసు ప్రభు వారు మనుషుల చేతికి అప్పగించబడి శ్రమ పొంది మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచడం అనేది లేఖన సత్యం. ఇది కొన్ని సంవత్సరాల క్రితమే, 1000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు ముందుగానే దీన్ని తెలియపరిచాడు. అవునా? మనం చదువుకున్నాం కదా 24 అధ్యాయాలు, 26 కదా, కీర్తనలు 26 అక్కడ చదువుకున్న మాట చూడమ్మా. కీర్తనలు 26లో మనం చూసినట్లయితే ఈ మాట చాలా స్పష్టంగా ముందుగానే దావీదు రాజు దీని విషయమై పలికినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 24 అనుకుంటు కదా, 24:7 చూడండి. గుమ్మములారా మీరు లేవనెత్తుకుని మహిమ కలిగి రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ఎప్పుడు రాశారు ఇది దావీదు రాజు గారి కీర్తన? దాదాపుగా 1000 సంవత్సరాల ముందే యేసు ప్రభు వారు దేవుడిగా ఈ లోకానికి శరీరధారి అయి రాకముందే ఆయన ప్రవచించాడు. ఎందుకు చెబుతున్నానంటే మాటలు ఈ విషయమై 600 ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు లోకానికి రావటము, మనుషుల మధ్య జీవించటము, ఆయన సిలువేయబట్టము, మరణించటము, అంటే ఆయన మరణపు యుద్ధాలు, ఎస్కటాలజీ అంటారు దాన్ని. అది ముందుగానే తెలియపరచబడింది. ఎందుకంటే ఆయన తెలియపరచకుండా ఈ లోకానికి రాలేదు. అన్ని శాస్త్రాల్లో, అన్ని గ్రంథాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నింటిలో కూడా ఒక సత్యం అనేది దాగి ఉన్నది. హల్లెలూయా! నిజదేవుడు, నీతి శీరుడు, లోకానికి రక్షకుడు, ముక్తి ప్రదాత అయినటువంటి యేసు ప్రభు వారి గురించిన సత్యము అన్నిట్లో ఉంది. అన్ని గ్రంథాల్లో కొన్నిట్లేమో బహిర్గతంగా ఉంది, కొన్నిట్లేమో నిగూఢమై ఉంది సత్యాలు. ఎందుకంటే అవి వాళ్ళకి తెలియాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన యొక్క మొదటి రాకడ గురించి, 2వ రాకడ గురించి కూడా యేసు ప్రభు వారు తెలియపరిచారు. ఇదే విషయాన్ని మనం చదువుకున్నాం. మనం జకరియా గ్రంథము చూడమా, జకరియా 9:9 ఈ మాట కూడా రాయబడి ఉంది. నీ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును దీనుడినై గాడిదను పిల్లలు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇది కూడా అమ్మా యేసు ప్రభు వారికి ముందు కదమ్మా, 100 సంవత్సరాల ముందుగా ఇది రాయబడి ఉంది. ఎందుకు రాయబడి ఉంది? ఎందుకు రాయబడాలి?
ఎందుకంటే లేఖన సత్యములు అనేవి తెలియపరచబడాలి కదండి. ఏమన్నా గురించి మనం తెలుసుకోవాలంటే ఎక్కువగా పుస్తకాలు ఉంటాయి కదా, చదువుకున్న పుస్తకాల్లో ఆ మహామోహుని గురించి, ఆ రాజు గురించి, ఆ ప్రవక్త గురించి, లేకపోతే ఇంకెవరైనా సరే లోకం ఉన్నటువంటి పెద్ద వ్యక్తులను అనుకోండి, ప్రముఖమైనటువంటి మరి శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళ గురించి చదవాలంటే మరి పుస్తకాలు చాలా రాయబడి ఉంటాయి కదా, వాటిలో చదువుకుంటాం. అట్లనే యేసు ప్రభు వారు కూడా ఈ పరిశుద్ధ గ్రంథము అనగా ఈ 66 పుస్తకాలు ఉన్న, అంటే దీన్ని బిబ్లోస్ అంటారు, అంటే అనేక పుస్తకాల సముదాయమే ఈ బైబిల్. ఈ బైబిల్లో అనేక వాక్య సత్యాలు ఉన్నాయి. బైబిల్లో మరి ఏంటంటే ఒక ఆయన అన్నారు, ఇది అనేకమైన పండ్లతో నింపబడినటువంటి బుట్ట. ఇది ఏమో చెప్పండి, బైబిల్లో అనేది పుస్తకాలు అనేవంట అనేకమైనటువంటి పండ్లతో నింపబడినటువంటి మరి బుట్టలో ఉన్న పండ్లు లాంటిదంట. కొన్ని పండ్లు ఉంటాయి, మనం ఎడగంటాం చెప్పండి అమ్మా. కొన్ని ఉన్నాయనుకోండి, వాటి నాటుకు మనం తినేస్తుంటాం, అవునా? కొన్ని తినేయచ్చు. ఏం పండు చెప్పండి అమ్మా? జామ పండు ఉంది, తినేస్తాము. ఇంకా యాపిల్ ఉంది, తినేస్తాం. అట్నే కదా. కొన్ని ఉంటాయి, పట్టిగా అట్లే తింటామా? ఏం చేస్తాం చెప్పండి అమ్మా? తోలు తీస్తాం. ఇంకొన్ని ఉంటే గట్టిగా ఉంటాయి కదా, అవి ఏంటి చెప్పండి? టెంకాయలు, పనసకాయ అంత ఈజీగా ఉంటుంది, అవునా? దాన్ని కూడా బాగా తోలు తీయాలి, అవునా? అటునే బైబిల్లో రకరకాలు ఉన్నాయన్నమాట. సువార్తలు ఉన్నవి, తర్వాత పత్రికలు ఉన్నవి, అంటే తేలిగ్గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు యోబు గ్రంథము, యెజ్రేలు, ఇర్మియా, చిన్న ప్రవక్త కూడా కష్టమైనవి. వాటి గురించి బాగా లోతుగా తోడంటే తీయటం అనమాట. అంటే ఎట్లా ఉంటే వాటిని చక్కగా తీసి చదువుకున్నప్పుడు లోపల సత్యములు బయటపడతాయి. హల్లెలూయా. అలాంటిది ఈ బైబిల్లోని వాక్య సత్యములు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు వారి గురించి సువార్తల్లో ఉన్నటువంటి ఆయన ఈ యెరూషలేము పట్టణానికి వెళ్ళే ఈ మహాప్రవేశం లేకపోతే జయకర ప్రవేశం అనేది ఆ పుస్తకాల్లో ఎందుకు రాయబడిందంటే ఇది జరుగుతుంది కాబట్టి, ఇది సత్యము కాబట్టి. దైవ కుమారుడు ఈ విధంగా లోకంలోకి వచ్చి మనుషుల మధ్య జీవించి తర్వాత ఆ మనుషుల్లో ఆ జాతి అయినటువంటి యూదులు ఆయన సిలువ వేస్తారు కాబట్టి అవన్నీ కూడా దీంట్లో రాయబడినవి. అందుకని వాక్యములు మనం బాగా చదువుకోవాలి, వాక్య సత్యములు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక మనం చదువుకున్న వాటిలో ఏమిటంటే చూడండి, మాకు ఏమింది? నీ రాజు నీతిపరుడు కదండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, ధీరుడనై. 3 విషయాలు ఇక్కడ మనకు ఉన్నాయి. ఒకటి నీతి గల రాజు, రెండవది రక్షణ గలవాడు, మూడవది ధీరుడనై. దేవుల్లో ఉన్నటువంటి గుణాలు ఎన్ని కూడా దేవుల్లో ఉన్నటువంటి గుణాలు. ఆయన శూరుడు, ఆయన కేడులు, ఆయన నీతి సూర్యుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన నుండి ఏ శక్తి కూడా చాలదు లోకంలో. అయితే మరి ఎందుకు యేసు ప్రభువు వారు దేవుడై రావాల్సి వచ్చింది అమ్మా? అది కూడా కాకుండా ఇంకా దేని మీద ఎక్కువ వచ్చాడని చెప్పండి అమ్మా? గాడిద. శిశువు ఏమన్నాడు? మీ ఎదురుగా ఉండే గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ మీరు ఎర్రంగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల, ఒకసారి గాడిద పిల్ల ఉంది, అది విప్పి నా దగ్గర తీసుకురండి. ఇది ఎవరన్నా అడిగారు అనుకోండి, బాయ్ ఎందుకు విప్పుతున్నారంటే ఏం చెప్పమన్నారమ్మా? ఇది ప్రభువునకు అవసరమైనది. అప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఈ యొక్క మరో మాట మాట్లాడకుండా వాటిని విడిచిపెట్టి పంపించేస్తారు. ఇదంతా మనకు ఆశ్చర్యం కలగట్లేదా? ఎదురుగున్న గ్రామానికి వెళ్ళటం ఏంటి, శిష్యులు కదా, అక్కడ గాడిద పిల్లలు కట్టి ఉండటం ఏంటి అంటే యేసు ప్రభు వారికి ముందుగా తెలుసు. ఎందుకు కూడా, ఎందుకంటే ఈ నోస్ యేసు ప్రభు వారికి, మన ప్రభుకి ఎన్ని కూడా తెలుసు జరగబోతున్న విషయం. చాలా ఆయన క్లియర్గా పిక్చర్ అయ్యింది మైండ్లో ఏం జరగబోతుందో యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి శిష్యులకు చెప్పాడు, అయ్యా ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ 2 గాడిదలు కట్టబడి తల్లి పిల్ల ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కూడా తీసుకురండి. ఏమని అడిగితే చెప్పండి, ఇది ప్రభువుకు కావాలి. ఎవరు కూడా ఒక మాట కూడా మేము మాట్లాడకుండా వాటిని విడిచిపెడుతుంది. ఇదంతా కూడా మనం ఏం తెలుసుకోవాలంటే యేసు ప్రభు వారి యొక్క మహత్ కార్యముగా దీన్ని మనం గుర్తెరగాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కార్యము, మనుషుల వల్ల మాత్రము జరిగేది కాదు. నీ జీవితంలో నీకు మేలు జరగాలన్నా, ఆశీర్వాదం జరగాలన్నా, నీకు దీవెనకరంగా ఉండాలన్నా నువ్వేం చేయాలంటే దేవుని మాటకి ముందుగా నువ్వు ఒబే అవ్వాలి. దేవుని మాటకి నువ్వు లోబడాలి.
లోబడినప్పుడే నీ జీవితంలో నీ మేలు చూస్తావు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూస్తావు. సరే, దేని వాక్యంలో మనం వెళ్దాం. చూడండి, ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జాతి. ఇది నేను మొన్న కూడా చెప్పాను కదా. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జాతి. యెరూషలేము అనేది దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణం. అది ఈ యెరూషలేములో ఏముంది చెప్పండి అమ్మా? దేవుని యొక్క దేవాలయం ఉంది కదా. దేవుని యొక్క దేవాలయము యెరూషలేము పట్టణంలో కట్టబడింది. యేసు ప్రభు వారి కంటే ముందుగానే 1000 సంవత్సరాల పూర్వమే అక్కడ ఈ దేవాలయము తన దాసుడైనటువంటి దావీదు మహారాజు ద్వారా, అనగా ఆయన కుమారుడు ద్వారా దేవాలయము నిర్మించబడింది. ఈ ప్రజలు దేవుని ప్రజలు. అయితే ఈ ప్రజలు ఏమైంది అంటే, ఈ ప్రజలు దారి తప్పిపోయారు. ఎవరు? ఇర్మియాలు అంటారు కదా, నా ప్రజలు నీటి జలమైన నన్ను విడిచి, జీవజలమైన నన్ను విడిచి వారు వేరే తొట్లను కట్టుకున్నారు కదండి. వేరే తొట్లు, వేరే నీళ్ళ ఎద్దుకు వారు వెళ్తున్నారు. ఇర్మియా 2వ అధ్యాయం అనుకుంటా, 2 చివరిలో మనం గమనిస్తే ఈ యొక్క వాక్యం మనకు కనపడుతుంది. ఇర్మియా గ్రంథం చిన్నమ్మ, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13 చదవండి. నా జనులు 2 నేరాలు చేస్తున్నారు, నన్ను విడిచి తమ కొరకు తొట్లను, అనగా నిలబడి తొట్లను, ఓ ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, చూడండి అమ్మా, ఇక్కడ ఈ మాటలు చూడండి. 2 నేరాలు చేశారు. ఏం చేశారంటమ్మా? ఒకటి, జీవజలమైన నన్ను విడిచారు. 2వది, తమ కొరకు తొట్లను, అంటే బద్దలైపోయే తొట్లను వాళ్ళు ఏర్పాటు చేసుకోరు. అందుకే వాళ్ళ యొక్క అవిధేయతని ఇక్కడ దేవుడు చూపిస్తున్నారు. ఇంకా చాలా పవిత్ర వాక్యాలు ఉన్నాయి ఇశ్రాయేలు జాతి గురించి, ఆ జనాంగం గురించి. వీళ్ళు చేసిన నేరముల కోసము యేసు ప్రభువారు వీళ్ళకు ఉన్నటువంటి పాపము తీసివేయటానికి ఆయన ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందని దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తాం. సరే, దేని వాక్యంలోకి వెళ్దాం. ఏంటంటే, ఈ దినమందు యేసు ప్రభువారు ఆ యెరూషలేము పట్టణంలోనికి ఆ జయకర ప్రవేశము జరిగించినప్పుడు ఆయన ఎందుకంటే ఈ యెరూషలేము పట్టణంకి ఇదే ఆయన ఇక ఆఖరిగా వెళ్ళటం. అర్థమవుతుందా? యెరూషలేము పట్టణంలోనికి ఆయన ఆఖరిగా పోతున్నాడు. ఒక వారానికి ముందే యేసు ప్రభువారు యెరూషలేము పట్టణంకి వెళ్ళారు. ఎందుకంటే వధించబడబోయే గొర్రెపిల్ల అది సంవత్సరం లోపుడై ఉండాలా. అర్థమవుతుందమ్మా? వాక్యం ఉంది లేవి గ్రంథంలో. వధించబడబోయే గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ దానికి సంవత్సరం రోజులు ఖచ్చితంగా నిండి ఉండాలి. అందుకని యేసు ప్రభువారు 33 సంవత్సరాల తన జీవితంలో 3.5 సంవత్సరాలు సేవ కార్యక్రమం ప్రారంభించుకున్నారు. ఆఖరి సంవత్సరం ఆయనంతా కూడా యెరూషలేము పట్టణంలోనే ఎక్కడే తిరుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఆఖరి వారం ఆయన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన వధించబడటానికి. సత్యాలు మీరు గమనించండి, తెలిసే ఉన్నాయి మనకి అన్ని కూడా. ఎందుకంటే ఏదైతే ఆది కాండములో, పాత నిబంధనలో, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండంలో దేని గురించి అయితే బలులు ఏవైతే ఉన్నాయో, యూదులు ఏదైతే ఆచరించారో ఆ బలులన్నీ కూడా యేసు ప్రభువు అంటే కొత్త నిబంధనలో మొత్తం కూడా నెరవేరాలి. హల్లెలూయా. అది యేసు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఆనాడు వారికి ఎక్కడమ్మా దుష్టాంతములుగా వారు సంభవించి చెప్పాలి, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. ఆనాడు వాళ్ళకి ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మనకు బుద్ధి కలగటానికి ఇప్పుడు రాయబడినది మనం చదువుతున్నాము, అని గ్రహించాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చదువుతున్నాం, మనము వీటిని గ్రహించాలి. యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణ కనపరచడానికి ఈ యెరూషలేములోకి ఆయన ఆఖరి మజిలీ కదా, అందులో రాస్తుంటారు కదా ఆఖరి మజిలీ అని చెప్పి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అంటే శరీరం దాల్చిన తర్వాత ఇప్పుడు ఈ వారం ఆయన పోయి ఇంకా ఆయన మరణించబోతున్నాడు. అందుకని ఇప్పుడు దీన్ని జయకర ప్రవేశము, ద ట్రయంఫల్ ఎంట్రన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఎందుకంటే ఆయన వీరోచితముగా సాతాను శక్తులతో, అపవాదు శక్తులతో ఆయన పోరాడనన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎక్కి వెళ్తుంటే గారి పని తెచ్చారు. ఎక్కి వెళ్తా ఉంటే ఏం చేశారు చెప్పండమ్మా? దారి పొడుగున బట్టలు పరిచారు కదా.
మిగతా వాళ్ళు ఏం చేశారంట, గబగబ పోయి ఇది కొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా నడుకొని వచ్చి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళకి అర్థం కాదు. ఇక యేసు ప్రభుని రాజుగా చేయబోతున్నారు. ఇక్కడ వీళ్ళు, మీకు అర్థమవుతుందా? యేసు ప్రభుని ఇక రాజుగా చేయబోతున్నారు. వారికి ఎరుకకనే వాళ్ళు రాజుగా చేయబోతున్నారు. ఎందుకు చేస్తున్నారంటే లేఖనములు నెరవేరాలి కాబట్టి. ఆయన ఇప్పుడు గాడిద పిల్ల మీద గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారమ్మా, చూడండి అక్కడ ఏం రాబడింది, ప్రభుపేట వచ్చి రాజు ఆమేన్ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ ప్రభుపేట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో సమాధానము కలుగునుగాక. గమనించండి, ఇక రాజుగా యేసు ప్రభుని వాళ్ళు ఎన్నిక చేస్తున్నారు. ఎవరైనా చేయమని చెప్పారా? చెప్పండి అమ్మా, మీరు పోయి ఆయన రాజుగా చేయండి. యేసు ప్రభు ఆల్రెడీ రాజుగా చేస్తున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా, తృణీకరించాడు కదా. యూదా ఇస్కరియోతు రాజుగా చేస్తున్నప్పుడు ఆయన్ని తృణీకరించాడు, వద్దన్నాడు. అయితే ఇప్పుడు కాలము సంపూర్ణమవుతుంది కదా, ఆయన రాజుగా తను మహిమపరుచుకునే దినములు రాబోతుంది కాబట్టి ఇక యేసు ప్రభు వారు ఏం అడ్డు చెప్పలేదు. యేసు ప్రభుని ఇక్కడ వాళ్ళు రాజుగా స్తుతించడానికి ప్రారంభించారు. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఉన్న స్థితి ఏదైనా సరే, ప్రభుని రాజుగా గుర్తిరిగి అది గుర్తించి ఆయన స్తుతించడం మాత్రం మనం ఎన్నట్టు కూడా మర్చిపోకూడదు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, నీకున్న ప్రభావములు ఏదైనా సరే, ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎనీవన్, నీ ఎవరి చేతనా సరే, నువ్వు మరి ప్రేరేపించబడినా మరి ఏదైనా అయినా సరే దేవుణ్ణి మర్చిపోకూడదు. అంటే దేవుని యొక్క మహిమను, ఆయనకి ఇచ్చే మహిమను మనం మర్చిపోకుండా దేవుణ్ణి రాజుగా కీర్తించాలి. హల్లెలూయా. ఈ ప్రజలు దేవుని రాజుగా కీర్తించడం మొదలు పెట్టాడు. చూడండి, యేసు ప్రభు వాళ్ళు ఏం అనలేదు. అన్నాడేమన్నా? అక్కడ ఎక్కడ కూడా అన్నట్లేదు. అది ఎవరు అడ్డుకున్నారు అక్కడ చెప్పునమ్మా? శాస్త్రులు, పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గర్దించయ్యా, వీళ్ళ మాటలు మేము వెళ్ళలేకపోతున్నాం. నీకు జరుగుతుంది కూడా అదే. ప్రపంచంలో యేసు రాజు అని, లేకపోతే యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రపంచంలో నలుమూలల ఆయన గురించి సత్యవాక్కులు బయలుపెడుతున్నప్పుడు వినలేకపోతున్నారు కదా. నాకు అమ్మగారు సాక్ష్యం కూడా చెప్పారు. అనేకులు క్రైస్తవుల పట్ల చాలా విరుద్ధమైన భావము, ద్వేషము, అసూయలు పెరిగిపోయి క్రైస్తవ జాతినే లేకుండా చేరినటువంటి ఆనాటి యొక్క సంకల్పం కదా. అప్పుడే పూనుకున్నారు ఎవరు? హామాన్ ఏం చేశాడమ్మా చెప్పండి? యూదులను చంపేయాలి. దానికి ముందుగా అమాలేకీయులు కదా, యూదుల వారితో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్తో గొడవే. నేటి కూడా అది ప్రారంభమవుతోంది కదా. అనేక దేశాల్లో యూదులు, ఇప్పుడు నేను క్రైస్తవుడు కదండి, హింసింపడుతున్నారు. క్రీస్తుని పోయి దేని పెట్టారు గమనించండి. మనం హింసించబడటం ఏముంది? యేసు ప్రభు వారు మన కోసం భరించిన ఆ శ్రమ కంటే మనకున్న హింస ఏమన్నా ఇబ్బంది అమ్మా? ఏది కూడా ఆయనకి సాటి రాదు. యేసు ప్రభు వారు పొందిన ఆ యొక్క శ్రమ, ఆ యొక్క బాధ, ఆ ఘోర కలిగి మనకున్న శ్రమలతో మనం ఎంచుకుంటే దేని కూడా మనతో సరిసాటి కావాలి. ఎందుకు కూడా? ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్నే మన కోసం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. క్రీస్తుని పోయి తెలియబడినారా? దేని వాక్యంలోకి వెళ్దాం. మొదటి మాట మనం చదువుకుని చూడండి. ఏమిటంటే సంతోషించుడి, ఆనందించుడు అంటారు. అవునమ్మా? సంతోషించండి, ఆనందించండి, ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే నీ రాజు నీతి పరుడు. దేని వాక్యంలో మనం చదువుకుందామా? చూడండి, మొదటి పేతురు 2:24 చదవండి. మొదటి పేతురు 2:24 చదువుకుని త్వరగా దాని వాక్యాలు మనం చదవటానికి. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపములను మోసుకొని మీరు స్వస్థత నుండి తిరిగి ఇప్పుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన రాజు ఆయన నీతిపరుడై ఉండి ఏం చేశాడంటే, నీతిపరుడు అంటే అమ్మా
ఆయనకి మించిన నీతి లోకంలో లేదు. ఇక అనేక శాస్త్రాలు కదా, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నవి. అయితే యేసు ప్రభువుకు మించిన నీతి లోకంలో మనుషుల నీతి ఉంది కదా, దేవుని నీతి ఉంది, దుర్నీతి ఉంది. అందుకని ఏమన్నా సమస్త దుర్నీతి ఉండడం వల్లను పవిత్రులుగా వచ్చిన మాట మనం చూస్తున్నాం. అందుకని పిలాతు భార్య ఏముందమ్మా చెప్పండి, చూడండి. మత్తయి సువార్త 27:19 చదువున్నాం. మత్తయి సువార్త 27:19 చదువుకున్నాం. ఒకసారి తీసిన వారు ఉన్నప్పుడు తన భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన గూర్చి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. మన మొదటి అంశం ఏంటంటే నీ రాజు నీతిపరుడు. ఇక్కడ ఈమె ఎన్నడూ కూడా ప్రభుతో మాట్లాడిందమ్మా. ప్రభును చూచిందో కూడా మనకు తెలియదు, యేసు ప్రభు వారు చూచిందో కూడా లేదు. అయితే యేసు ప్రభు వారి విషయమై ఈమెకు ఏం కలిగిందమ్మా? కలగలిగింది. ఆ నీతి పరుల జోలికి నీవు వెళ్ళవద్దు, ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు, నీ రాజు నీతిపరుడు. యేసు ప్రభు వారు నీకు రాజు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిపరుడు, అంటే నీ జీవితంలో నీతిని చేసే దేవుడు. హల్లెలూయా. క్రీస్తుని దేని వాక్యం జాగ్రత్త గమనిద్దాం. అంటే యేసు ప్రభు వారు శిక్షించే మునుపు కదండి, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, సత్యదేవుడు, లోకానికి రక్షకుడని తెలియపరచడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు చూడండి. ఈ పిలాతు భార్య చేతనే. ఈ పిలాతు ఎవరు? గవర్నర్ కదా, ఆయన చేత అధికారం ఉంది దేవుని శిక్షించడానికి. ఆయనకు తెలియపరచడానికి తన భార్యనే దేవుడు వాడుకున్నయ్యా ఈయన జోలికి పోమాక. ఇక్కడ ఆయన చెబుతుంది ఈయన నీతిపరుడు. అమ్మా ఎవరు వింటారా? ఆయన స్థానంలో కూర్చుండి శిక్షణ విధించడానికి పిలాతు నిలబడి ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి చెబితే పిలాతు వింటాడా? వింటాడమ్మా. అది ఎవరితో తెప్పించాడు? భార్యతోనే చెప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ కదా. నువ్వు తీర్పు తీర్చబోయే ఇతను ఈజ్ వెరీ మచ్ రైచస్ పీపుల్, ఈజ్ రైచస్ మ్యాన్. ఆయన నీతిపరుడు. ఆయన జోలికి నువ్వు వెళ్ళవద్దయ్యా. క్రీస్తుని పోయే దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాం. ఈ లోకంలో ప్రజలందరూ కూడా నీతిపరుడు అంటే రాజులు శిక్షించాలని, శిక్ష విధించాలని, నీతి కూడా ఆ నీతిమంతులైన దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించే క్రైస్తవులు వారి ప్రజలను హింసించాలని ఎన్నో రీతిలుగా ఈ లోకంలో మనుషులు కుట్రలు పొందుతున్నారు. అనేక రీతిలుగా వాళ్ళ కార్యక్రమాలను జరిగిస్తున్నారు. జాగ్రత్త. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడు కూడా నువ్వు దారి తప్పి మూర్ఖుడై తిరిగినట్టయితే లోకంలో నీకు శిక్ష తప్పదు. చూడండి వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఏమంటున్నట్టు ఉండమ్మా. ప్రకటన గ్రంథం 19:16 చదవండి. ప్రకటన గ్రంథం 19:16 మనం చదువుకుందాం. రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను త్వర మీదను రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం రాయబడిందమ్మా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన వస్త్రముల మీద తొడ మీద అను నామము రాయబడింది. దేవుని స్తోత్రం కలిగింది గాక. క్రీస్తు దేవుని బిడ్డలు ఆలోచించండి. ఈ రాజు రాజు అనగా సమస్తాన్ని పాలించేవాడు. పైగా రాజు ఎట్లాంటిదంటే నీతిపరుడు. ఈ రాజు నీతిపరుడు. ఇలాంటి రాజు మనకున్నప్పుడు ఈ లోకంలో ఇంకా గుడ్డితనంతో మనుషులు సరైనటువంటి రాజును ఎన్నుకోలేకపోయారు. ఆనాడు ఇశ్రాయేలు కూడా మొదటగా ఏం చేశారంటే మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు ముందరు నడిపించడానికి మాకు ఒక రాజు కావాలని ఇశ్రాయేలు అనుకున్నారు. ప్రభు ఏమో నేనే మీకు తోడై ఉండగా, దేవుడు నేనే మీకు రాజునై ఉండగా మీకు ఇంకో రాజు కావాలా? అవును, మాకు రాజు కావాల్సిందే. ఇక్కడ కూడా ఏం చేశారమ్మా? పిలాతు అన్నాడు కదా, మీ రాజును నేను సిలువేయాలన్నాడు. అవునా? అన్నాడా లేదా? నేను ఎవరు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీ రాజుని సిలువ అంటే మాకు నువ్వు కాదురా రాజు, మాకు ఎవరు రాజు అంటమ్మా? మా కైసరే మాకు రాజు, ఆగుస్తు రాజే మాకు రాజు. ఈయన కాదు మాకు రాజు. ఈయన రాజయ్యా.
మాకొద్దు ఈ రాజు. దేవుణ్ణి తిరస్కరించేవాళ్ళు ఆయన నీకు రాజుగా, నీ ప్రభువుగా, నీ జీవితానికి అధిపతిగా ఉండాలి. యేసు ప్రభు వస్తే తిరస్కరించేసేస్తాను కదండి. ఆయన నీతిపరుడు, ఈ రాజు నీతిపరుడు. ఇంకా మాట మనం చదువుకున్నాం చూడండి, దేని వాక్యాలు ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. 2 తిమోతి 4:8 త్వరగా చదువుకుందాం. 2 తిమోతి 4:8 చదువు తీసిన వాళ్ళు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 తిమోతేనా 4:8? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ తన ప్రత్యక్షతను ఆపేక్షించే వాళ్ళందరికీ అనుగ్రహించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట మీనా చెప్పండి, చదవాలి మళ్ళా కదా. ఏమంటేనా ఆ దినమందు చాలు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. నువ్వు ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఇక్కడ ఎవరు రాస్తున్నాయంటే భక్తుడు, నీతిగల న్యాయాధిపతి ప్రభువు ప్రత్యక్షత కాబోతున్నాడు మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన రాజు నీతిపరుడు అండి కదండి, నీతిపరుడు, న్యాయాధిపతి, యథార్థమైన దేవుడు మన దేవుడు. ఈయన ఇప్పుడు నీ వద్దకు మొదటగా వచ్చాడు కదండి. బాగా ఆలోచన చేయండి. ఆయన నీ వద్దకు వచ్చాడు, నీ మధ్యలో జీవించాడు 33 సంవత్సరాలు. అయితే ఈ మనుషులు ఏం చేస్తారంటే, ఈ దేవుడు మాకొద్దు, ఈ రాజు మాకొద్దు, ఈయన మమ్మల్ని సరిగా పరిపాలించట్లేదు. ఎందుకంటే మేమనుకున్నట్లుగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, మా సంతోషం కదండి, మా యొక్క క్రమము, మా ఈ యొక్క మర్యాద అది మాకు కావాలైతే ఈ రాజు వీటన్నింటి కూడా వద్దంటున్నాడు అయ్యా. ఈ రాజు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు, ఆయన తిరస్కరిస్తున్నారు. అవునా? అదేగా జరిగింది అక్కడ. ఈ రాజు మాకొద్దు, మా సంతోషాలకి, మా ఆనందాలకి ఎవరైనా క్రైస్తవులంటే నీతిగా, న్యాయంగా జీవించండి కదండి. తాగొద్దు, తిట్టొద్దు, జూదమాడొద్దు, వ్యభిచరించవద్దు కదండి, పోపురి చేష్టలు చేయవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అభాస్య కూర్చుని చోట్ల కూర్చుండక. అంతవరకు చాలా మనకి ఏదైతే వద్దని చెబుతున్నారో అదే మేము చేయాలి కదండి. అందుకని పేతులు అంటారు, ఈ ఎల్లతో కూడిన ఆటపాటలు చేయడానికి గతించిన కాలమే మీ తాగుబోతుల విందులు కదండి, మీ చెల్లులు, మీ పబ్బులు, మీ కబ్బులు, మీ అవతారాలన్నీ కూడా ఇక ఆపేసేయండి. ఇదంతా కూడా దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య మీరు జరిగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీలోనికి వస్తుంది అంటే నీతిగల రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ద్వారా నీకు సత్యము బయలుపరచబడుతుంది, నీ ఆత్మీయ నేత్రములు తెరవబడుతున్నది. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ఎన్ని కూడా ఇక ఆపేసేయండి. ఇప్పుడు ఈ రాజును మీరు వెంబడించాలా. అందుకనే ఆయన నీతిగల రాజు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అని కదా గుమ్మములారా, గుమ్మలు అంటే మనమే కదా, అంతేనమ్మా. ఇంటికి ఏం పెడతారు చెప్పండి? ఇంటికి ఏం పెట్టుకుంటారమ్మా? గుమ్మములే కదా. గుమ్మంలో కొన్ని ఎవరు పోతారు? మనుషులు ఉండేది కదండి. ప్రకటన కింద మనం చూస్తే 12 గుమ్మాలు ఉంటాయి కానీ 12 గుమ్మాలు ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. ఆ గుమ్మంలో గుండా ఒక్కొక్క జాతి వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి గుమ్మములారా మీ తలను పైకెత్తండి, ఎందుకనగా మీ రాజు, మహిమగల రాజు మీరు ప్రవేశించినట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఒక రకంగా ఇజ్రాయేలు జాతి, యూదా జనాంగమును దేవుడు ఉద్ధరిస్తున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు, వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. నీతిగల రాజు, మహిమగల రాజు ఆయన వస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రిపేర్ చేసుకో. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ మనకు ఒక చక్కటి వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. నీ రాజు నీతి గలవాడు, ఆయన మహిమ గల దేవుడు. చూడండి లూకాసు వార్త 23 త్వరగమ్మా. లూకాసు వార్త 23 అధ్యాయము 47 చదవండమ్మా. 47 చదువుకుందాం. చాలా మంది చదువుకోవడానికి. లోక 23:47 చదవండమ్మా. శతాధిపతి జరిగేది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. శతాధిపతి
బైబిల్ చాలా మంది శతాధిపతులు ఉన్నారు, మంచి శతాధిపతులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ శతాధిపతి కూడా ఏమంటున్నాడంటే, ఏమమ్మా, ఈయన నిజముగా నీతిమంతుడైన చూచి దేవుని మహిమపరచను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శతాధిపతి అంటే 100 మంది అధిపతి. వీళ్ళు రోమన్ శతాధిపతులు చాలా ఘోరంగా ఉంటారు, అసలు వెరీ స్ట్రిక్ట్ అన్నమాట. వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే అంత స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా భయంకరమైన వాళ్ళు వీళ్ళు, చాలా అధికారం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు చెప్పింది శాస్త్రం, ఎంతమందిని సరే వాళ్ళు మరి చంపించేయచ్చు, చిత్రంగా చేయొచ్చు అనమాట. అలాంటి కఠినులు ఉన్నారు. అయితే ఈ శతాధిపతి యేసును దగ్గరగా చూశాడు కదమ్మా. యేసును దగ్గరగా చూసి ఈయన నిజముగా మనుషుడు నిజముగా ఎట్లా అనుకున్నాడు ఆయన? ఎందుకు జరిగింది ఇదంతా? యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి గొప్పతనం. అంటే మన ఇతరులు చనిపోయినట్లుగా యేసు ప్రభు వారు చనిపోలేదు. ఇతర నేరస్తులు, ఎందుకంటే వీళ్ళు శిక్షను విధించేవాళ్ళు అన్నమాట. వాళ్ళ యొక్క శిక్షా కాలము, వారి శిక్ష విధించే విధానము వేరుగా ఉంటుంది. అయితే శతాధిపతి దగ్గరగా చూశాడు. దానికంటే ఈయన మరణించిన రీతి చాలా వ్యత్యాసంగా ఉంది. కాబట్టి ఈయన నిజముగా నీతిపరుడు. ఎందుకంటున్నాడంటే పిలాతు కాడి నుంచి కదా, అంతకు ముందు ఆయన పట్టుకున్న కాడి నుంచి ఈ శతాధిపతి గమనిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కటి జరుగుతుందో గమనిస్తూనే ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈయన డిక్లేర్ చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, నిజంగా అయినా ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. క్రీస్తు బిడ్డలారా, ఇంతమంది మనుషుల యొక్క సత్యాన్ని, వాంగ్మూలాన్ని మన బైబిల్లో రాసి పెట్టారు. మరి ఈ రాజు నీతిమంతుడని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? తెలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నీతిగల రాజు అండి, మన దేవుడు నీతిగల రాజు. ఈ లోకంలో అనేక మంది రాజులు పరిపాలించారు కదండి. వాళ్ళు ఏ ఒక్కరిలో కూడా నీతి ఉందమ్మా, యథార్థత ఉందా, సచ్చరత ఉందా? ఏమి లేదు కదా. అందరిలో చాలా ప్రపంచాన్ని గడగడలాంచాడు. ఎవరు చెప్పండి? అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రపంచానంతా కూడా ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఒక రకంగా మరి అనుకుంటే మన ఇండియా దేశాన్ని కూడా వచ్చాడు. అయితే ఆయన అక్రమాలు చేస్తాడు, అవినీతికి పాల్పడ్డాడు, శ్రీలోరుడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి విషముతో ఆయన మరణించాడు. అంతటి రాజే. మరి యేసు ప్రభులో ఏమి నేరం ఉందా అమ్మా? చెప్పండి. గమనించండి, రాజులు, చక్రవర్తులు, గవర్నర్స్ తీర్పు తీర్చారు. నేను ఏ దోషము కనపడడం లేదయ్యా. ఏమని చెప్పి నేను సిలువేయమంటారు, ఏమని చెప్పని మరణం శిక్ష విధించమంటారు. ఆయన నీతి గలవాడు. కాబట్టి క్రీస్తు బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నీతి గల రాజు మన దగ్గరికి దేవుడు పంపించాడు కదండి. ఎందుకంటే మనకు రక్షణ కార్యమును చేసి పెట్టడానికి. ఈ రక్షణ కార్యాన్ని మనం కాదనుకుంటే నువ్వు చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నావు విషయాన్ని నువ్వు గమనించుకోవచ్చు. తర్వాత మనం 2 మాటలకు వెళ్దాం, తర్వాత మాట మనం చూసుకుందాం. రక్షణ గలవాడు ఎవరమ్మా? ఇలా చెప్పండి, రక్షణ గలవాడు. చూడండి, దీనికి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 1 తిమోతి 6:15 చదవండి. 1 తిమోతి 6:15 చదువుకుందాం. 1 తిమోతి 6:15 చదవమ్మా. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్తకాలమందు ప్రత్యక్షత కనపరచెను. ఆ శతాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఎవరో ఉంటామీనా? ఈ రక్షణ గల రాజు శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి. ఈ రక్షణ గల ఈ రాజు ఇన్ని అధికారాలతో ఉన్నాడు. నీకు రక్షణను ఆయన తీసుకొచ్చాడు. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, ఈ రాజు మామూలు రాజు కాదండి కదండి. ఈయన అద్వితీయుడు, తర్వాత శ్రీమంతుడైన వాడు, సర్వాధికారం కలిగి ఉన్నవాడు. ఇంతటి రాజును దేవుడు మన మధ్యకి పంపించినప్పుడు ఆయన స్వీకరించకుండా యెరూషలేము పట్టణస్థులు, ఇశ్రాయేలు జాతి వారు ఆయన ధృవీకరించినటువంటి ఈ దినము ఎంతో ఘోరమైన దినము. అయితే దేవుడు అంటే ఆయనకున్న యేసు ప్రభు వారికి ఇది ఏంటంటే ఒక విజయమును ఆయన చేకూర్చాలని యెరూషలేము వీధుల్లో ఆయన ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఈయన రాజుగా మరి వెళ్తున్నప్పుడు మనుషులు అనేక మంది ఆయనకి జేజేలు కొట్టారు.
అయితే వారిలో చాలా మంది ఆయన తిరస్కరించినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు తిరస్కరించే వారిలో ఉన్నావా? అది దేవునికి నిజంగా నీవు మరి వందనము చెల్లిస్తున్నావా? దేవుని పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దేవునికి సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలగాలని నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా లేదా? దేవునికి ఇచ్చినటువంటి ఉచిత రక్షణ బట్టి. ఇంకో మాట కూడా చదువుకున్నాం తర్వాత తిన్నమా, యోహాను సువార్త 18వ అధ్యాయము తిన్నమా 38-39 చదవండి. యోహాను సువార్త 18. నీవన్నట్లు నేను రాజునే. ఏమన్నాడమ్మా? పేతురు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభువు గారమ్మా? నువ్వన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాజు అంటే భయపడిపోయి పిలాతు కదా, మరి నేనే మాకు ఏ రోజు రాజు ఉన్నాడు బాబు, ఐగుస్తున్నాడు, నువ్వెందుకు వచ్చి నువ్వు రాజుని చెబుతున్నావు? ఆయన డౌట్ వచ్చింది వీళ్ళకి అమ్మా. ఆయన పిలాతుకి డౌట్ వచ్చింది, అయ్యా ఏమి నువ్వేమన్నా రాజుగా అని అడిగాడు సీక్రెట్గా. అవును నీవన్నట్టే నేను రాజుని. ఎందుకు వచ్చాడంటే ఆయన చెప్పడమ్మా, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు. చెప్పండి అందరూ కూడా, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు. మన యేసు ప్రభు రాజుగా వచ్చిందంటే యుద్ధాలను జరిగించడానికి కాదు, సైన్యాలను జయించడానికి కాదు, లేకపోతే రాజ్యాలను ఆక్రమించుకోవడానికైనా ఏమాత్రం రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే సత్యం గురించిన సాక్ష్యంలో తెలియజేయటానికి. ఆయన ఒక రోజు రాబోయే రోజు కదండి, ఆయన లోకమునకు తీర్పు తీస్తానికైనా రాబోతుంది. వేవేల దూతలతో దూత కోట్ల గణములతో ఆయన ఈ లోకానికి గగనము చీల్చుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ పాట ఏంటమ్మా? గగనము చీల్చుకొని యేసు గమ్ములను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగము రానుండే, యేసు వేగము రానుండే. హల్లెలూయా. ఆయన గగనము చీల్చుకొని రాబోతున్న రోజులు ఉన్నాయి, వచ్చేస్తుంది కదమ్మా. ఆ రోజుల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మాత్రం దేవుడు దీనుడై కదమ్మా, సాత్వికుడై వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో మాట దీనుడు కదది. దీనత్వానికి మంచి మాట బైబిల్లో ఉంది. ఎవరు చెబుతారు చెప్పండమ్మా? మత్తయి సువార్త చెప్పేసేయాల 11వ అధ్యాయము 28వ మాట కదా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా అద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు జీవితను. నేను సాత్వికులను దీన మనసు గలవాడు కనుక నీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి అయ్యా. నేను దీన మనసు గలవాడను, నా దగ్గర నేర్చుకోండి. తగ్గిన పేరు కంటే నేను మహాదేవుడును మహోన్నతుడును కదండి, సర్వాధిపతి అయిన దేవుని యొక్క కుమారుడు అయినప్పుడు కూడా నేను దీనుని వచ్చాను. దీనత్వం అనేది యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలి మనం. రకరకాలైనటువంటి బోధలు ఈ దీనత్వం గురించి, సాత్వికం గురించి కదమ్మా, వివేకం గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన టీవీలో చెబుతున్నారు, ఒక సాధువు గారు, ఒక గురువు గారే, మనం కూడా చెప్పా, ఈ లోకంలో దేవతలు అనేవాడు అనేక మంది ఉన్నను, మనకు దేవుడు ఒకడే. ఆయనకు మీరు ఏ పేరుని పెట్టుకోండి, అది జీసస్ అనండి, లేకపోతే ఇంకోటండి, దేవుడు మాత్రం ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఒప్పుకున్నాడు. కొరింథీయుల మాట ఉంది కదా, ఆకాశం మీద మనకు దేవతలు దేవుని వల్ల ఉన్న దేవుడు ఒక్కడే. ఈ దేవుడే నీతిపరుడు, ఆయన రాజు, తర్వాత దీన మనసు గలవాడు. హల్లెలూయా. దీన మనసు ఎందుకు కలిగి ఉన్నాడంటే, ఆయన దీనత్వం చూపకపోతే లోకంలో మనుషులు కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్యలు దేశంలో కలుగుతాయి. కాబట్టి ఆయన దీనత్వం చూపించాడు. అందుకనే ఆయన ఏం చేశాడంటే, మీ ఎదురుగున్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకురండి అయ్యా, నేను దాని మీద ఊరేగాలన్నాడు కదా. అంతేనా? ఇప్పుడు దాని మీద ఎక్కాలి. ఏమండి, రాజులు ఎవరైనా గాడిద ఎక్కుతారా? ఏమా రాజులు ఏం కోరుకుంటారు చెప్పండి? ఏనుగు అంబారి కదా, లేకపోతే ఏనుగు పెద్ద పెద్ద ఏదో ఇక్కడ రాసుకొచ్చిందా కదా, ఏనుగు కానీ లేకపోతే సింహములు కదండి, రాజు చేయబెట్టినాడు సింహం మీద. అయితే మంచి రేస్ గుర్రాలు కదండి, అవునా?
అలాంటి కోరుకుంటారు రాజులకి. ఈ రాజుని గాడిదని కోరుకున్నాడు ఏమ్మా? విన్నారా లేదా? దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు ఏం కోరుకుంటున్నాడంట? గాడిదని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నాడంటే గాడిదని కోరుకుంటున్నాడు. ఈయన గాడిని ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకని గాడిని కోరుకు యేసు ప్రభు గారికి గాడి కోరుకున్నారంటే వెనకెళ్ళాలి కదా. దావీదు ఏం ప్రవచనం చేశాడు? అమ్మా గాడిద ఎక్కువ వస్తానని చెప్పారు కదా. ఇప్పుడు ఈ జకర్యా ఏమన్నాడు? నీ రాజు నీతిపరుడు, సాత్వికుడు, గాడిద పిల్లకి వస్తున్నాడు. యేసు ప్రభు తెలియదా ఆయన గుర్రం మీద రావచ్చని? ఆయన తెలియదా సింహం మీద రావచ్చని? లేకపోతే పెద్ద ఏనుగు కదా, ప్రపంచంలో గల పెద్ద ఏనుగుకి రావచ్చు కదా. రాజులు, వీరులు అలాంటి కోరుకుంటారు కదా. అది యేసు ప్రభు వారు ఇక అది కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటే కోరుకోవాలి. కీర్తనలు మనం చూస్తున్నాం కదా. మృగములు పశువాదులన్నీ కూడా ఆయనయే. దేవుడు కోరుకుంటే ఏదైనా వచ్చిపోయి. అయితే దేవుడు వాటిని కోరుకోలేదు. ఎందుకంటే ఆయన సాత్వికాన్ని చూపించాలి కాబట్టి. ఈ భారవాహిక జీవి గాడిద ఏంటమ్మా? చూడండి, బరువులు మోసేది, చెత్తల్లో తిరిగేది, చిత్రలో తిరిగేది, ఇంకా అనేక రకాలైనటువంటి భారాలను మోస్తుండేది గాడిద. ఆ రోజుల్లో ఇది చాలా వాడుకైనటువంటి ఏమంటారు దాన్ని, జీవి అంటే ట్రాన్స్ఫర్, వ్యాపారానికి ఉపయోగించుకునే సాధకం ఇది. కాబట్టి దాని మీద అన్ని జరుగుతూ ఉండే. కాబట్టి యేసు ప్రభు వారు దాన్ని కోరుకున్నారు. అంత మాత్రమే కాకుండా మనం చదువుకున్నాం మనం ప్రార్థనలో. ఎందుకు చెప్పనమ్మా? గాడిద పిల్లను కూడా విడిపించడానికి ఒక గొర్రె పిల్ల ఇచ్చి దాన్ని విడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ గాడిద, నీ కూడా నేను విడుదల కలిగటానికి నన్ను గురించి ఏదైతే ప్రవక్తలు రాశారు, పూర్వ గ్రంథాల్లో ఉన్నాయో దాన్ని నెరవేరటానికి వచ్చాను. ఎందుకంటే నువ్వు కట్లతో ఎప్పుడు కూడా కట్టబడి ఉండేదానివి. అందుకే అన్నాడు, వెళ్ళి దాని కట్లను విప్పి తోలుకున్నారంటే. మనుషులు రకరకాల కట్లతో కట్టబడి ఉంటారు. అవునా కదా? అనేక రకాల కట్లతో కట్టబడి ఉంటారు. తాగుడు అనే ఇదొక కట్లు. ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న మహమ్మారి ఈ తాగుడనే ఈ ఏమంటాము దాన్ని బానిసలైపోతున్నారు కదండి. దీన్ని విడిపెట్టడానికి మనుషులు మనవుళ్ళు ఏం చేశారంటే ఒక మందు కొనుక్కున్నారు కదా. ఏం చెప్పండి? నో ఎడిక్షన్ పౌడర్. ఇది వేసుకొని తాగితే మర్చిపోతారంట. నువ్వు ధనవంతుడు కావాలి, బాగా నాకు ఇల్లు కట్టాలి, లేకపోతే ఇంకోటి కావాలంటే అంటమా రంగురాలు పెట్టుకోవాలంట. మనుషులు అంత జ్ఞానవంతులు అయిపోయి చూడండి. లేకపోతే న్యూమరాలజీ అంటే సంఖ్యను మార్చుకోవటం. నువ్వు సంఖ్యను మార్చుకుంటే నీ పేరుకి ముందు తగిలించుకుంటే, నీ పేరుకి పైన తగిలించుకుంటే, నీ పేరుకి ఇది తగిలించుకుంటే అబ్బా అసలు ఇట్ట పురుగు కూడా అయిపోతావయ్యా. అక్కడ నిన్ను ఎవరు ఆపలేరు కదమ్మా. అక్కడ నిన్ను ఎవరు ఆపలేరు. చూసుకో, నువ్వు ఇటు పెట్టుకో పేరు. మనుషులు టెక్నాలజీ పెరిగిపోయి పాపం పెరిగిపోతున్నట్లుగా మనుషులకు ఆలోచనలు, వాళ్ళు బుర్రలు కదా, వాళ్ళ మేధస్సులు వెళ్ళిపోతుంది. అది కూడా కాదనకుండా ఈ మధ్య కొత్తగా అంటే పాతదంతా తెలిసిందే. ఒక ఆయన వస్తుంటారు కదా, పెట్టిలో ఒకటి పెట్టుకుని ఏం చెప్పండి అది పెట్ట చిలక చూసి చెప్పేవాళ్ళు. చిలక చూసి చెప్పారు కదా, కుర్రు అంటూ వస్తుంటారు కదా. ఈరోజు సోమవారం, రేపు మంగళవారం, బుధవారం కుర్రో అని వస్తారు కదా, ఎన్ని నుంచి ఉంటారు. ఒక ఆమె నేను చెప్పించుకుంటే, ఏందక్క చిలక చూసి తెప్పించుకుంటున్నావు, ఇది తప్పు కదా అంటే, నా జాతకం బాగుండాలని రా అందమ్మా. జాతకం బాగుండాలా? వాడికే జాతకం లేక వాడు పిచ్చులు పట్టుకుని ఊరం తిరుగుతున్నాడు. అవునా? చిన్నప్పుడు మా తెనాల గట్టివరంలో వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆ మధ్య కనపడలే. ఏమిందంటే వాడు పిలుచుకుని కుక్క తినేసిందంట. ఏందమ్మా? ఆ పిచ్చుక ఆ కుక్క ఆ పిచ్చుకుని తినేసిందంట. ఇక వాడి జాతకమే మారిపోయింది. వాడు కనపడకుండా పోయాడు. ఇలాంటి వాళ్ళు వెనకాల పడి తిరుగుతూ ఉంటారు. ఎంత అసహ్యం కొన్ని గమనించున్నాము. అసలు ఆలోచించండి. వాడికే ఇది లేక దేవుడు సృష్టించిన పెట్టను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా. దానికన్నా జాంకాయ వేస్తే తినిద్ది, దానికి ముందు చూపిస్తారు, అది తీసుకురా అవి తీసుకొచ్చి అబ్బా వెళ్ళిపోతావు, అమెరికా వెళ్ళిపోతున్నా, రేపు వెళ్ళిపోతావు, సర్దుకో మళ్ళీ సర్దుకో అంటాడు. ఇలాంటి కట్టు కమర కథలు చెప్పి మనుషులు మాయం చేస్తే మనుషుల్లోకి ఎంతమంది ఉన్నారు ఆలోచించేయండి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారు, దేని వాక్యంలోకి మనం వెళ్దాం. దేని వాక్యం మనం బోధిస్తుంది. ఆయన సాత్వికుడు,
ఆయన దీన మనసు గలవాడు కాబట్టి ఆయన రాజుగా ఆ రోజు ఆయన దగ్గర కనపడ్డాడు. ఆ రాజు వేరు, ఇప్పుడు రాబోయే రాజు వేరు. గమనించండి. అయితే నువ్వు ముందుగా కట్లు విప్పబడాలి. అమ్మా 38 సంవత్సరాల నుంచి ఎక్కడున్నట్టమైన కోనేరు దగ్గర కట్లతో కట్టబడి ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు ఆయన్ని విడిపించాడు. బైబిల్ చాలా మంది ఉన్నారు కదా, నోహ చెవుడు దయ్యం పట్టిన వాళ్ళు కట్లతో కట్టబడి ఉన్నారు. ఇంకా అనేక మంది బైబిల్లో ఉన్నారు కదా, కట్టెలతో కట్టబడి ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పాప జీవితాలతో వాళ్ళు కట్టబడి ఉన్నారు. కాబట్టి కట్టబడి ఉన్నారు కాబట్టి యేసు ప్రభువు వచ్చి వాళ్ళ కట్లన్నీ కూడా విప్పేశాడు. హల్లెలూయా. నీ కట్లు నువ్వు ఇవ్వబడి ఉన్నావా లేదా ఆలోచన చేసుకో. నువ్వు కట్లతో కట్టబడి ఉంటే, అంటే ఈ లోకమైనటువంటి బంధకాలు నువ్వు పట్టుంటే, సాతాను యొక్క బంధకాలు నువ్వు పట్టుకొని ఉంటే, అది విడిపించాలంటే రా యేసు ప్రభు దగ్గరికి. ఏం స్తోత్రం కలుగును గాక. ఆయన కట్లు విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఏ కట్టుతో కట్టబడి ఉన్నావు? పేతురు యోహాను ఏమన్నాడమ్మా చూడండి. శృంగారం అన్న దేవాలయం దగ్గర భిక్షమెత్తుకుని కూర్చొని ఉన్నాడు. మెట్లు ఎదురుగానే, దేవాలయానికి మెట్లు ఎదురుగానే కూర్చున్నాడు. లోపలికి పోలైపోతున్నాడు. పేతురు యోహాను ఉదయం ప్రార్థన చేస్తామని వెళ్తుంటే ఏమైనా దొరుకుతాయని వాళ్ళ వైపు తేరు చూస్తున్నాడంట. అప్పుడు యోహాను పేతురు ఏమన్నాడమ్మా, మా యొద్ద వెండి బంగారం లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి వాడు కూర్చోబెట్టుకుని లేవనెత్తను. వెంటనే వాడు పాదములు పొందెను. వాడి దిక్కున లేచి నుంచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవుని స్తుతి. హల్లెలూయా. కట్లు ఇవ్వబడి నీవు నీ పాప బంధకాల నుంచి విముక్తులైన నీవు ఎక్కడ ఉండాలంటే ఇక లోపంలో ఉండకూడదు, లోపల ఉండకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. ఎక్కడ ఉండాలమ్మా చెప్పండి? దేవుని మందిరంలో ఉండాలి, దేవాలయంలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభువు ఏం చెప్పంటే, అబ్బాయి నీ పరిపెత్తుకొని నువ్వే వెళ్ళిపో, దేవునికి అవమానకరంగా ఉండమాక. ఎంతకాలం నువ్వు ఈ కట్లతో బంధింపబడి ఉంటావు? గాడిద కట్లతో బంధింపబడి ఉంది. దాని మీద ఎవరును ఎన్నడూ కూర్చోలేదు. దేవునికి కావలసి ఉంది. అయితే కట్లు విప్పబడాలా. నువ్వు దేవుని బిడ్డవే, దీన్ని గమనించండి. నువ్వు దేవుని బిడ్డవే, ఆదివారం గుడికి వెళ్ళేదానివే, క్రైస్తవుల కులంలో పుట్టిందాను. అయితే అందుకని ఈ మాట రాయబడిందమ్మా, నీ కామెంట్ చదివాను. అంతవరకు ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు. మనోళ్ళు ఇది పరిశుద్ధమైంది, ఇది నీతి గలది అది అంటారు. అదే ఉద్దేశం, అది కాదు. ఇది నువ్వు క్రైస్తవుడివే, కులంలో పుట్టినవాడివే, లేకపోతే ఆ మతంలో పుట్టినవాడివే, నువ్వు గుడికి వెళ్తున్నావు. అయితే మీరు ఇంకా కట్లు చాలా బంధింపబడి ఉన్నాయి. గమనించండి. అందుకని యేసు ప్రభువు వారు దీన్ని సాధుస్తుందిగా వెళ్ళి ఆ కట్లు విప్పి తీసుకురండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినం ముందు ప్రభువును అడగాల, అయ్యా నాలో నీ క్రైస్తవునే, దేవుని బిడ్డగానే ఉంటున్నా, అయితే నాలో ఇంకా రహస్యంగా దాగి ఉన్న కొన్ని చెడు కార్యములు, చెడు క్రియలు నాలో దాగి ఉన్నవి. వాటిని విడిపించడానికి నాకైతే శక్తి చాలదు ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించమని దేవుని దగ్గర ప్రార్థించేద్దాం. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. కట్లు విప్పబడకపోతే అమ్మా, కట్లు విప్పబడకపోతే జాగ్రత్త. నువ్వు నడవలేవు కదా, దేవుడితో నువ్వు ప్రయాణం చేయలేవు. లాజర్ను కూడా ఏమన్నాడమ్మా, లాజరు బయట రమ్మని నాకు పరిగెత్తమన్నాడా? ఏమన్నాడు మొదటగా? కట్లు విప్పమన్నాడు. గుర్తుపెట్టుకోండి, కట్లు ఇప్పమన్నాడు. లోపల నుంచి బయటకు వచ్చాడు. సరే, ఇప్పబడాల్సిన కట్లు కొన్ని ఉన్నవి మన జీవితంలో. అమ్మా నీకు, నాకు, మనకి, మన సంఘంలో ఇంకా కట్లు విప్పబడకుండా లోపల దాగి ఉన్న, బయట కనపడే వేరు కదండి, లోపల ఏమైనా ఉంటే నేడే సమయము నీ కట్లు విప్పబడటానికి. దేవుడికి కావాల్సింది కూడా అదే కండి, అల్పమైనవి, స్వల్పమైనవి, ఎందుకు పనికిరానివి. ఎందుకంటే దేవుడు మాట ఉంది, ఏమని చెప్పండమ్మా, పెంట కుప్పల మంది దీవులను పైకి లేవనైతే దేవుడు. గాడిద అక్కడే తిరిగేది కానీ, గాడిదలు అక్కడే తిరుగుతూ ఉంటాయి. రొచ్చులో మురికిలో ఉండేవి అన్నీ కూడా. డొమెస్టిక్ యానిమల్, ఇంటి వరకు లోకల్గా పనిచేసేది. అది అన్ని వాడుకుంటారు కానీ దానికి యోగ్యత ఇవ్వటల్లా.
దానికి సరైన ఐడెంటిటీ, గుర్తింపు దానికి రావటం లేదు. కాబట్టి దేవుడు యేసు ప్రభువారు లేఖనము నెరవేరినట్లుగా దాన్ని తీసుకొచ్చి ప్రజల ఎదుట నుంచోబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చిన్న చిన్నవి కావాలి, పెద్ద పెద్ద కార్యాలు దేవుడికి చేయని కార్యాలు కదండి. దేవుడు నిగుడు చిన్నవాడితోనే గొప్ప కార్యములు ఆయన చేయగల దేవుడు. 5 రొట్టెలు చిన్న చేపలు అండి, ఎంతమంది పెట్టాడమ్మా? 5,000 మందికి పెట్టాడు. ఇంకా 12 గంపలు శిష్యునికి ఒక గంప ఇచ్చాడు. పోండి ఎత్తుకుపోండి అయ్యాన్ని కదా. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. అటనే దావీదు దగ్గర ఏ రాళ్ళు ఉన్నాయమ్మా? చిన్న రాళ్ళే. దాంతోనే పెద్ద గొలియాత్ అనే సాతాను జయించి వేశాడు. హల్లెలూయా. ఇక్కడ రాసుకొని వచ్చు కదా. తర్వాత పేతురుకి పడవ అడిగాడు కదా, ఒక పడవ వేయ నాకు లోపల నడిపించన్నాడు. వెళ్ళాడు, అద్భుతమైనటువంటి కార్యం చూశారు. కాబట్టి నీ దగ్గర కూడా దేవుడు కొద్ది వాటిని కోరుకునేది, చిన్నయే. ఇలా చెప్పే కదా, ఆయన ఏనుగు కావాలంటే ఏనుగు రావచ్చు, సింహం కావాలంటే సింహం రావచ్చు, ఏదైనా చేసేది దేవుడు వాటిని కూడా కోరికలేదు. అంటే వద్దని కాదు, దేవుని యొక్క క్రియ చూపించడానికి దేవుడు ఆ విధంగా ఆయన సాధువుగా, దేవుడుగా కాదు ఎత్తుకొని మీరేం చేసామన్నాడమ్మా? నా యొద్ద నేర్చుకోండి. ఈ లోకంలో చూపించే విధంగా కాకుండా కదండి, దాని వెనక దీని వెనక పోకుండా, రంగురాలు పెట్టుకోకుండా, నో అడిక్షన్ పౌరులు వాడకుండా కదమ్మా. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకుండా నా వైపు రండి. వాటిని ఏమన్నాడమ్మా? వాటి నా యొద్దకే తీసుకున్నాడు. పెట్టమన్నాడా దేవుడు? ఏమన్నా రండి నా యొద్దకు తీసుకురండి, నువ్వు దేవుని యొద్దకే రావాలి. నీ కట్లు పెడితే చాలా మంది ఏం చేస్తారంటే, కట్లు పెట్టిన తర్వాత అబ్బా ఇక మాకు స్వేచ్ఛ వచ్చేస్తుంది, దేవుడు మా పాపములు క్షమించాడుగా, ఇక నీ ఇష్టానుసారంగా జీవించవచ్చని చెప్పి వాళ్ళు జీవిస్తుంటారు. అమ్మ అవునా కాదా? నీ కట్లు ఇప్పబడింది, దేవుడు నిన్ను క్షమించింది, తన బిడ్డగా చేసుకుంది, తన కుమారునిగా చేసుకుంది, ఆయనకి ఈ లోకంలో సాక్షులుగా నువ్వు జీవించాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మనం చెప్పే ఈ మాట సంఘంలో ఇది అయిపోయిన తర్వాత అంట మళ్ళా ఆ గాడిద ఇంకో గాడితో వచ్చినాయి అంట. వచ్చి ఆ రోడ్లో పోతుంటే ఇది పెద్దగా దాని గురించి మాట్లాడుకోవట్లేదంట. ఆ పక్క దాంతోనంట, ఇదిగోనమ్మా మొన్న ఈ రోడ్లోనే నేను పోయాను, వెళ్ళినప్పుడు అబ్బా నాకు ఎంత స్వాగతమో, రెడ్ కార్పెట్ పరిచారు నాకు, రెడ్ కార్పెట్ ఉల్లా ఇది అట్లాంటిది అన్నమాట. దుప్పట్లు వేశారు, అబ్బో ఏం దుప్పట్లు అమ్మాయి, ఎంత ఖరీదైంది, ఇంతవరకు నా జీవితంలో అలాంటి దుప్పట్లు ఎప్పుడు ఎక్కలేదప్ప అన్నాను. అమ్మా ఇది రంగు వస్త్రాలు పరిచారు, నా వెనకాల ముందు ఎంత జనసమూహం, అసలు జైజేలు కొడుతున్నారు, నాకేంది గాడికి జైజేలు కొడతా అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఏందమ్మా ఈ ఊరు ఒక మాట కూడా మాట్లాడుకోవట్లేదు. ఆ పక్కన గాడిదన్న అంతేనమ్మా, నీ మీద ఎవరు కూర్చున్నారు చెప్పంటే ఆయనే యేసయ్య కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు అంతే, మనం విలువ లేని వాళ్ళు ఒకప్పుడు అమ్మమ్మ. We have no value before the blood was shed for your sins. నీ రక్తము, నీ పాపం కోసం రక్తం చిందించబడక మునుపు నీకు విలువే లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు, అందుకని కొరింథీయుల మాట 6:9 ఇక్కడ మొదటి కొరింథీ, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఏంటంటే యేసు ప్రభు రక్తము. ఆ కార్యం మీద యేసు ప్రభు వారు ఎక్కాడు కాబట్టి మనందరం కూడా అమ్మా ఏమనుకో మాకండి, మనందరం కూడా గాడిదలు లాంటి వాళ్ళు అన్నాను. యేసు ప్రభువు మనలో ఉండాలి కదండి. అదే అట్టే కదయ్యా నేనుంటా, నా పక్కనే నడుస్తున్నా నువ్వు అంటాం. నో దేవుడు దాన్ని ఒప్పుకోవాలి కదా. ఆయన మనలో ఉంటేనే ఇప్పుడు ఈ గాడిదలకు ఊరేగింపు కదమ్మా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే సాధుస్తుందిగా మనం కూడా అంతే సాత్వికంగా, తగ్గింపుగా, ఎందుకు పనికిరాలనుకున్న మన జీవితాలను దేవుడు రక్షించాడు, కాపాడాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. నువ్వు ఏదైనా మాకు నువ్వు వెనుకవా, లేకపోతే చేవుగా, లేకపోతే కుందేలో చించిన ఏదైనా సరే, నువ్వు ఏ స్థితిలో సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ పాట సులువరి దినం విలువే లేని జీవితాలకు విలువ చేకూర్చే యేసు ప్రభు వారి సిలువ. విలువే లేదు మన జీవితాలకి. గమనించండి, ఎక్కడో ఉండేవాళ్ళం మనం కదా. అయితే యేసు ప్రభు వారి సిలువ రక్తము ద్వారా ఇదిగో ఆయన ఈ విధంగా ఊరేగింటారు గాడిద మీద మనకు విలువ వచ్చింది. ప్రపంచము భయపడిపోయిందంట. అమ్మా ఎవరైనా యెరూషలేము ప్రవేశిస్తున్న వాడు ఎవరు? ఆయన యేసు.
ఈ లోక రక్షకుడు. అది కొంతమందికే తెలియబడింది, కొంతమంది తెలియబడలేదు. ఈనాడు ఆలయంలో కూర్చొని దేవుని వాక్యం ఉంటే లేవు. ఈ యేసు నీకు తెలుసా? ఈ రక్షకుడు తెలుసా? ఈ నీతి గల రాజు నీకు తెలుసా? ఈ రక్షకుడు గల రాజు నీకు తెలుసా? దీని మనసును యుద్ధకు వచ్చిన తగ్గించుకొని, ఎందుకంటే మొదటే ఆయన ప్రచండమైనటువంటి శౌర్యంతో వస్తే ఆయన చూసే ధైర్యము దమ్ము నీకు లేదు కాబట్టి మొదటగా ఆయన సాత్వికంగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తుని ప్రేమ తెలియబెట్టారా, ఈ రాజు నీకోసం తను తాను తగ్గించుకున్నాడు. నువ్వు రక్షణ పొందాలని, నీ పాపాలు కవలబడాలని, నీ కట్లు విప్పబడాలని, ఎక్కడో ఉన్న నీవు దేవుని సంధికి రావాలని. ఆయన సంధికి వస్తే నీకు సన్మానం, అంటే నీకు ఆధిక్యత ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. మనం కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాం కదమ్మా, మనం కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాం. ఈ ప్రపంచం ఒకప్పుడు పడిపోయిన స్థితిలో ఉంది. చూడండి, ఇరిమియా గ్రంథం 2:3 మనం చూస్తే ఈ భూమి అంతా కూడా పడిపోయిన స్థితిలో నిరాకారంగా ఏమీ లేకుండా ఉంటే దేవుడు చూడండి ఏ విధంగా భూమిని బాగు చేస్తాడు. భూమిని మళ్ళా ఉలికిలో తీసుకుని వచ్చాడు. చెడిపోయిన ప్రపంచాన్ని మళ్ళా ఆయన ఉలికిలో తీసుకొచ్చాడు. అక్కడి నుంచి దేవుడు మళ్ళా అదే నీ జీవితాన్ని, చెడిపోయిన జీవితాన్ని దేవుడు మళ్ళా బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి పడిపోవడమే కాదు, ఈ భూమిలో నివాసులైన మనము కూడా పడిపోయిన వారమే. ఈ భూమి పడిపోయినప్పుడు యేసు ప్రభుని పంపించి ఆయన మళ్ళా నీకు ప్రక్షాళన జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగుందాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవునిబిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈ మట్లాదం రోజు ఆయన జయకరణ ప్రవేశం చేశాడు. దుష్ట శక్తులు, దుర్మార్గపు మనుషులు, అన్యాయస్తులు, అక్రమస్తులు ఆయన ఎదురుగా రాబోతున్నారు. చూడండి, ఒక పక్కేమో ఆయన మనసులో సంతోషంగా ఉంది కదా, అయితే లోపల ఆయన బాధ కూడా ఉంది, గమనించండి. అందుకని ఆయన పట్నం చూచి ఏం చేస్తాడమ్మా, ఏడ్చాడు, దుఃఖించే విషయం. ఎందుకంటే ఇంకొన్ని రోజులకి పట్టణము నాశనం కాబోతుంది కాబట్టి. ఆయన చనిపోయిన తర్వాత ఇదే పట్టణము, ఇదే మనుషులు భయంకరమైనటువంటి హింసకు లోనైపోతారు కాబట్టి యేసు ప్రభు దాని విషయమై బాధపడ్డాడు. పట్నం అనగా మనమే కదమ్మా, అంటే దాంట్లో మనుషులు. నువ్వు యేసు ప్రభుని తెలుసుకోకపోతే, అందుకన్నాడు ఈ నీ దినముందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీకెంతో లేదు కానీ అవి ఇప్పుడు నీ కనులకు ఎందుకు మరుగు చేయబడి ఉన్నవి అమ్మా? వాళ్ళు తెలుసుకోవట్లా, వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని అవి మరుగు చేయబడినవి. అదే ఒకనొక రోజు రాబోతుంది, ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు, మీ గుండెలు బాదుకుంటారు. క్రీస్తు దేని బిడ్డలారా, ఆయన దర్శించు కాలము నువ్వు ఎరుగుకున్నావు. గమనించండి, నువ్వు ప్రభువుని నమ్ముకొని ప్రభువుని స్వీకరించి రక్షకుడిగా అంగీకరించి నువ్వు సరైన పద్ధతిలో దేవుళ్ళు లేకపోతే దేవుడు చెబుతున్నాడు, నీ హృదయము నాకు చాలా దూరంగా ఉన్నది. నిజమే, నువ్వు కట్టబడిన గాడిద లాంటి వాడు. అయితే నువ్వు విడిపించబడాలి. నువ్వు మతము నుంచి, నీ కులము నుంచి, నీకున్న మరి నీ యొక్క స్థితి నుంచి నువ్వు విడిపించబడి, కట్లు విడిపించబడి దేవుని దగ్గరికి వచ్చేటువంటి గాడిద పిల్లలాగా, అంటే సమర్పించుకున్నటువంటి గాడిద పిల్లలాగా నువ్వు వస్తే అప్పుడు యేసు ప్రభు నీలో ఉంటాడు కాబట్టి అప్పుడు నీకు విలువ ఉంటుంది, అప్పుడు నీకు జయం ఉంటుంది, అప్పుడు నీకు శాంతి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుందాక. హల్లెలూయా. నామకవాసిగా మీ క్రైస్తవులండి అన్నట్టుగా నువ్వు ఉంటే నీకేమి కలగదు, అర్థమవుతుందా? నీకేమి కలగదు. అయితే నువ్వు దేవుని కోసం నిజముగా నీ జీవితం సమర్పించుకొని నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని నీ కట్లు విప్పదీయబడి ప్రభు వద్దకు రావాలి. అందుకని వాటిని నా యొద్దకేని మీరు నేరుగా తేలుకుంటాను అయ్యా. ఎందుకు తేవాలా, ఏంటది అంటే ఎదురు తిరగకూడదు కానీ విధేయత చూపించాలి దేవునికి. శిష్యులు విధేయత చూపించారు, నీవు కూడా దేవునికి విధేయత చూపించాలి. అవును ప్రభు, నేను నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అతను స్వస్థత పొందినవాడు ఎక్కడున్నాడమ్మా చెప్పండి? ప్రభు యొక్క పాదం చెంత స్వస్థ చిత్తుడై కూర్చొని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపపు కట్లు ఇప్పబడిన తర్వాత ఇంకా చాలా మంది మనకు ఉన్నాయి కానీ సమయం సరిపోదు. చాలా మంది బంధకాల్లో కట్టబడి ఉన్నారు, పట్టబడి ఉన్నారు, దోచుకోబడి ఉన్నారు. ఈ దుష్టుడు వచ్చింది ఎందుకంటే మనుషులను దోచుకోవటానికి కదమ్మా, దోచుకొని సర్వనాశనం చేయటానికి. ఇందాక వాక్యం మనం చదువుకున్నాం కదా, ఆ పరిసరులు ఎవరమ్మా, సద్దుకాయలు అందరూ కూడా శాస్త్రులు ఆయన నాశనము చేయాలని, ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తుని ప్రియుని బిడ్డలారా, మనం ఆ జాబితాలో ఉండకూడదు కానీ రక్షకుని కీర్తిని మనం ప్రకటించే జాబితాలో మనం ఉండాలి.
యేసు ప్రభువారు మనకు విలువ తీసుకొచ్చిన వాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. ఈ లోకంలో ప్రభువుని ఎరగిన వారు అనేక మంది ఉన్నారు. ఈనాడు 52 దేశాలు, 32 దేశాలు ఇస్లామిక్ దేశాలు, 22 దేశాలు వాళ్ళు ఏమంటారమ్మా అరబ్బులు, ఆ తర్వాత 123 దేశాలు క్రిస్టియన్ దేశాలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే రోజుకి 30-40 వేల మంది ప్రభువుని ఎరగకుండా చనిపోతున్నారు. ఎవరెవరు సువార్తను ప్రకటిస్తారు. యేసు ప్రభు చనిపోతాను తెలుసు కూడా వెళ్ళాడు దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆ శ్రమను భరించడానికి వెళ్ళాడు, విరోచితంగా వెళ్ళాడు, జయకర ధనంతో పోయాడు, జయ నాదనంతో వెళ్ళాడు. సాతాను యొక్క దుర్గములు కదిలిపోయినట్లుగా హల్లెలూయా. రాలేడు అనుకుంటాం సైతాన్. వెళ్ళిపోయాడు. దేవుడు ధైర్యంగా వెళ్ళాడు ఆ శ్రమను ఉంచడానికి. క్రీస్తుని దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క సువార్తను అందించగలవా? ఈ రక్షకుడు, ఈ నీతి గల రాజు, ఈ రక్షణ గల దేవుడు, ఆయన సాత్వికుడని నీవు లోకంలోకి చెప్పడానికి నువ్వు సిద్ధంగా వెళ్తున్నావా? వెళ్ళకపోతే నువ్వు తీర్మానం తీసుకో. ఎన్నిసార్లు వాక్యం విని అదే విధంగా నువ్వు కూర్చొని ఉంటావు. డిఎల్ మోడీ గారు అన్న ఒక మాట ఏమన్నారంటే, యూ క్రిస్టియన్స్, క్రైస్తవులారా, మీకు ఇంక వాక్యం వినవలసిన అవసరము లేదు. ఏమన్నాడమ్మా చెప్పండి? మీరు ఇక వాక్యం వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో, నేను ముగిస్తాను, ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా యేసుక్రీస్తు సువార్త వినని జనాంగం ఇంకా చాలా మంది ఉన్నారు. సో యూ హ్యావ్ నో సెకండ్ ఛాన్స్ టు హీర్ ది గాస్పెల్ అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఒక్కసారి కూడా దేవుని వాక్యం వినే ప్రజలు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇక రెండోసారి వాక్యం వినే అవకాశము నీకు లేదని. మరి ఈ మాట నిజమే కదా? జైలు మోడీ గారు ఎందుకన్నారు ఈ మాట? ఆయన హృదయం వేదన. కాబట్టి క్రీస్తుని పైన దేవుని బిడ్డలారా, పాపపు కట్లు ఇవ్వబడ్డ నీవు దేవుని కోసము పనిచేయటానికి సిద్ధంగా ఉండు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కదా. ఏమన్నాడమ్మా? ఇది ప్రభువుకి కావాల్సింది. ఏదో చెప్పాను, మీ చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, డబ్బున్న డబ్బు లేని వాళ్ళ, ఎట్లాంటి వాళ్ళు అయినా సరే కదా, దేవుడు చూసుకుంటాడు. అదంతా కూడా దేవుడికి నువ్వు కావాలి. ప్రపంచంలో సోకాల్ ఈ భక్తి పరులు, సోకాల్డ్ ఎవెంజలిస్ట్, ఎగ్జాంపుల్ బైబిల్లో ఉన్న చాలా మంది దేవుడు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వాడుకోవాలి కదండి. వాళ్ళు చెడిపోయిన హృదయంతో ఉన్నారు, మరి బ్రతుకులంత బాగా లేదు, అంత నీతిమంతులుగా లేరు వాళ్ళందరూ కూడా. అయినప్పుడు కూడా గాడ్ హ్యాస్ చోజన్ దెమ్. హల్లెలూయా. దేవుడు వాళ్ళు వాడుకున్నారు. తర్వాత దేవుడు వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తారు. వారన్నడూ కూడా ఇక తప్పు చేయకుండా దేవునికి నీతిగా జీవించారు. నీతిపరుల్ని పిలవాలంటే లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అయితే నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపను ఒప్పుకోవాలి. కట్లు విప్పబడాలా. కట్లు విప్పబడకుండా నువ్వు పని చేస్తానంటే అది కుదరదు కదండి. నీ కట్లు విప్పబడాలా. చూడడానికి కట్లు ఏమన్నా చూడండి కదా, ఏం కట్లలో నువ్వు బంధింపబడి ఉన్నావు. దేవుడు నేను విడిపిస్తాడు. కాబట్టి నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం అంగీకరించి దేవునికి మనం విధేయత చూపించే దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు ఎంతో ఆదేశిస్తున్నాడు. కాబట్టి నీ కట్లు దేవుడిని కోరుకుంటున్నాడు. నీ కట్లు ఇవ్వబడాలి, తర్వాత దేవుని సాక్షిగా నిలబడాలి. అందుకని ఆయన ఈ జయకర ప్రవేశం జరిగించింది. దేవుడు మనకి మంచి అవకాశం కలిగించి ఆయన నీతిగల రాజ్యంలో మనం చేస్తున్నందుకు దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. అట్లా దేవుని కోసము వాడబడే దేవుని యొక్క సాధకములుగా దేవుడు మన ప్రభు సంఘించునుగాక. అటు కృప దేవుని అందరూ కూడా దయచేయునుగాక. ఒక మాట చెప్తాను, తర్వాత ముగిచేసుకుందాం. చేర్చుకో యేసుని నీ హృదయంలో, మార్చుకొని బ్రతుకుని రోజు, ఓర్చుకో నీకున్న శ్రమను, నేర్చుకో యేసుక్రీస్తు పాఠాన్ని, చేరుకో యేసు దైవాన్ని, పొందుకో నిత్య జీవాన్ని. అటు కృప దేవుడు మనందరూ కూడా దయచేయునుగాక. తల ఉంచుకొని మూసుకుని ప్రార్థన చేసుకుందామండి. ప్రియుని స్తోత్రములు నాయన, ఈ మట్లాదివారం దినమున ప్రభువా, మనుషులు నేను రాజులుగా చేయటం చూస్తున్నాం. అవును తండ్రి, నువ్వు రాజుగా రాబోతున్న దేవుడు నాయన, లోకానికి తీర్పు తీర్చుటకు రాబోతున్న దేవుడు. ఈ రాజు మహిమగల రాజు, నీతిగల రాజు, దీనవంచగల రాజు,
మొదటగా మా దగ్గరకు వచ్చాడు. మేము గ్రహించకపోతే, మా కళ్ళు అంధత్వంలో ఉంటే, మేము ఇంకా కట్టుతో కట్టబడి ఉంటే నాయన మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. నేడైనా ఈ దినమైందైనా ప్రభువా, మేము కళ్ళు తెరవబడి మా కట్టిప్పబడినైనా నీ మందిరములో నీ సరిధిలో పశ్చాత్తాపమైన బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ఎందుకనగా మీరు మాకు విలువిచ్చిన దేవుడు నాయన. మీ విలువను మేము కాపాడుకుంటకు మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు శక్తిని, బలమును అనుగ్రహించమని కోరుతూ ఈ కొద్ది మా పౌరక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరెంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.